వెల్కమ్ టు మన భీమ్లీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్న స్పష్టం. గతంలో అధికారం అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర. వల్లభనేని వంశీ అరెస్టుపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందన. వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు. సింహాచలం దేవస్థానంకు చెందిన సుమారు 8,000 గజాలు విలువైన 80 కోట్లు విలువ చేసే స్థలం స్వాధీనం. జగదాంబ జంక్షన్ క్రిస్టియన్ రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ పవిత్రతను కాపాడాలి. క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ ప్రభుత్వానికి డిమాండ్. విశాఖ నగర పరిధి పరదేశీపాలెంలోని నారాయణ కళాశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్య. శ్రీవారి లడ్డూకి వాడే నెయ్యిలో కల్తీ ఆరోపణలకు ముడిపెట్టడం ఒక్క చంద్రబాబుకు మాత్రమే సాధ్యం. కొట్టు సత్యనారాయణ. మిషన్ 007 చిత్రం ట్రైలర్ ఆడియో విడుదల. రాష్ట్రంలో ఆడపిల్లల కన్నీళ్లు ఈ ప్రభుత్వానికి కనపడటం లేదా? లక్ష్మీ పార్వతి ఘాటు వ్యాఖ్యలు. బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్న స్పష్టం చేశారు. ఉడికించిన చికెన్, గుడ్లు తింటే ప్రమాదం ఏమీ లేదని తేల్చి చెప్పారు. బర్డ్ ఫ్లూ పైన సోషల్ మీడియా కొన్ని పత్రికల భయాందోళన సృష్టిస్తున్నాయని, అలాంటి వాటిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అంటే ఎక్కడ రాలేదు, అది చనిపోయినట్టుగా ఎక్కడ రాలేదు, ఫార్మ్స్లో వచ్చింది. ఆ ఏరియా అంటే ఫార్మ్స్కి హౌసెస్కి సంబంధం లేదు, కొద్ది దూర ప్రాంతంలో ఉన్నాయి ఫార్మ్స్ అన్నీ కూడా. ఇప్పుడు మీరు చెప్పింది కూడా చూస్తాం. ఒకవేళ ఫామ్లో చనిపోయి ఆ చుట్టూ ఏమైనా హౌసెస్ ఉంటే అక్కడ కూడా కోళ్ళు ఉంటే అది కూడా ఒకసారి వెరిఫై చేయిస్తాం. అసలు ఇది కూడా ఏదో బర్డ్ నుంచి వస్తుందని చెప్పి కొన్ని దగ్గరలో వచ్చింది. మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు ఇమీడియట్గా ఎక్కడ దాఖలాలు లేవు, అది కూడా వచ్చింది. ఇప్పుడు ఏదో సైబేరియన్ ఇతర దేశాల నుంచి పక్షులు వస్తాయి, అవి ఎక్కడో చిన్న డ్రాప్ పెడితే దానివల్ల వస్తుందంటే ఇమీడియట్గా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ చేశాం. వాళ్ళు కూడా చేశారు, ఆ దాఖలాలు కూడా ఎక్కడ లేవని వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పారు. సైబీరియన్ బర్డ్స్, పెలికాన్స్ ఇవన్నీ ఏవైతే వస్తాయి, లంపీ బఫెలోస్లో రాలేదండి, ఓన్లీ వైట్ క్యాటిల్లో వస్తుంది. అంటే తెల్ల పశువులు ఏవైతే ఉన్నాయో వాటిలో వస్తుంది, గేదెల్లో రాదు. లంపీ గేదెల్లో రాదండి, తెల్ల పశువులు వస్తుంది. తెల్ల పశువులు అన్నిటికీ కూడా మేము పెద్ద పశువులకు టీకాలు వేసాము. ఇప్పుడు దూడల్లో కొన్ని చోట్ల అంటే 6 నెలల లోపు వయసు ఉన్న దూడల్లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మేము టీకాలు వేసినప్పుడు ఆ దూడలు మరీ చిన్నవి, 3 నెలల లోపు అయితే మేము టీకాలు వేయము తల్లి దగ్గర దూడ పాలు తాగుతున్నప్పుడు. ఈ మధ్యకాలంలో రైతు బూస్టర్ వ్యాక్సిన్ కానీ లేకపోతే లెఫ్ట్ ఓవర్ వ్యాక్సిన్స్ కానీ చేయించుకోవటం లేదని ఇబ్బంది ఉంటే వాటికి సోకే అవకాశం ఉంది. ఎందుకంటే లంపీ అనేది వైరస్, అది కూడా మన మసూచిలాగా ఈగలు, దోమలు, గోమార్లు, పిడుదులు ఇవి ఏవైతే ఒక పశువు నుంచి ఇంకో పశువుకి వెళ్తుంటాయో అలా వ్యాపించేదానికి అవకాశం ఉంటుంది. బట్ పెద్ద పశువుల్లో అయితే టీకాలు వేసాము, ఇప్పుడు కూడా టీకాలు వేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాము. లంపీ డిసీజ్కి మీరు పేపర్లో చూసే ఉంటారు, 2 రోజుల క్రితం భారత్ బయోటెక్ వాళ్ళు వ్యాక్సిన్ రిలీజ్ చేస్తున్నారు. ఆ వ్యాక్సిన్ ఇంకా గవర్నమెంట్ అప్రూవల్స్ అయ్యి మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తెల్ల పశువుకి లంపీ స్కిన్ డిసీజ్ వేయడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో అధికారం అడ్డు పెట్టుకుని వైసీపీ నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని మంత్రి కొల్లా రవీందర్ అన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్ నేపథ్యంలో నిర్వహించడం మీడియా సమావేశంలో మాట్లాడారు. వల్లభనేని వంశీ అరెస్టే ఒక నిదర్శనం. ఇవాళ అతనికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అతనికి శాసనసభ్యుడిగా
గెలవగలగడానికి కారణం తెలుగుదేశం పార్టీ. అటువంటి కన్న తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెడితే ఇవాళ ఏం జరిగిందో చూసాం. వాళ్ళ అక్రమ దోపిడీలు అవన్నీ కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ రాజకీయంగా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి కృష్ణా జిల్లాలో భ్రష్టు పట్టించారు ప్రతి ఒక్కరు కూడా. ఒక నాయకుడు క్యాసినో పెట్టిస్తాడు, నోరు ఉంది కదా అని బండబూతులు తిడతాడు, అధికారం ఉంది కదా అని చెప్పి అధికారుల్ని కాళ్ళ కింద వేసుకుని తొక్కే పరిస్థితి చేశారు. ఆ రోజున వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఇవాళ బందర్లో మచిలీపట్నంలో ఒక మాజీ మంత్రి బియ్యం స్కామ్లో సొంత భార్యనే కేసులో ఇరికించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఆ నాయకులది. తీర ప్రాంతంలో భూములు కొట్టేసిన ఒక మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ దాడులు చేసి జగన్ దగ్గర మెప్పులు పొంది పదవులు పొందాలని చూస్తే ఏమైంది ఇవాళ మీరు చూశారు. ఇవాళ ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతని మీదే, ఒక దళితుడి మీదే ఇవాళ ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ ఉన్నారంటే. వల్లభనేని వంశీ అరెస్ట్ను మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. కేసు వెనక్కి తీసుకుంటే మళ్లీ అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. కక్షపూరిత రాజకీయాలు సరికాదని అన్నారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను శాసన మండలిలో ప్రశ్నిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇకపోతే విద్యారంగం మీద ఒకరోజు వచ్చి 13 లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు, ఒకరోజు 5 లక్షల మంది తగ్గిపోయారు, ఒకరోజు వచ్చి స్కూళ్ళు మూసేశారు అని చెప్పారు. నిన్న వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి తీసుకునే విధానం వల్ల మా స్కూళ్ళు మూసేస్తారని ఒక తల్లిదండ్రుల నుంచి అలాగే అధ్యాపకుల నుంచి రాగానే ఒక స్కూల్ కూడా ముయ్యమని తిరిగి వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క స్కూల్ అయినా మూసారు ఈ ఊర్లో అని చెప్పి ఓ ప్రకటించమనండి, ఊరి పేర్లు ఇమ్మనండి. లే అది చెప్పే ధైర్యం చేయరు, ఎందుకని లేదు కాబట్టి. ప్రభుత్వం మారిన ప్రభుత్వాలు వాళ్ళ విధానాలు ఉంటాయి. ఇవాళ నీతి ఆయోగ్ చెప్పింది, ఏదైతే ఇంగ్లీష్ మీడియంలో ఆ విద్యార్థులకి దాని మీద పట్టుతో ఉండబట్టే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఎవరైతే పట్టుంటుందో ఇంగ్లీష్ విద్య మీద, ఇంగ్లీషు భాష మీద వాళ్ళకే సెలెక్ట్ అవుతుందని నీతి ఆయోగ్ చెప్పింది. ఆ దురదృష్టితోనే దాన్ని ప్రోత్సహించాం. సరే, ఈ ప్రభుత్వం తమ నిర్ణయాలు రాబోయే కాలంలో ఆ తల్లిదండ్రులు వాళ్ళే తెలుసుకుంటారు ఈ పరిస్థితిని. నేను ఇప్పుడు మీ ద్వారా నేను ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని ఏంటంటే, ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం అమలు జరుగుతుందా లేదా, ఆ నిర్ణయానికి ఏమైనా ఒక టైం బౌండ్ ఉందా లేదా, ఒక కార్యక్రమం ఉందా లేదా. మాకు ఎందుకంటే ప్రజల తరపున మేము మాట్లాడుతుంది, మీ పరిపాలనలో మీ విధానాలు ఎలాగుంటే మాకు సంబంధం లే, కానీ దానివల్ల ప్రజలకి ఇబ్బంది జరగకూడదు. సాక్షాత్ ముఖ్యమంత్రి వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వంశీకి కొవ్వు ఎక్కువయ్యిందని, వైసీపీ హయాంలో వాడిన భాషకు ఫ్యాక్షన్ ఏరియాలో అయితే ప్రాణాలతో ఉండేవాడు కాదని అన్నారు. మీకు గుర్తుందో లేదో, గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఒక జడ్జి వాళ్ళతో చేతులు కలిపాడని జడ్జి సస్పెండ్ అయినాడు. జడ్జి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు ఆ పని చేశావు. ఒక పేదవాడిని భయపెట్టి, ప్రాణాలు తీస్తానని భయపెట్టి తీసుకుపోయి
కేసు విత్డ్రాయల్ అన్నావు. ఏమైపోయింది ఈరోజు? నేనేమంటానంటే, ఒకటి కాదు నువ్వు చేసిన పని, ఏం మాట్లాడుండవు భాష ఒక్కటైతే నేను మళ్ళీ రిపీట్ చేయలేను. అధికారంలో లేనప్పుడు చంద్రబాబు ఏం పీకతాడు? ఉడకబెట్టిన నాగడ దుంప, ఉత్తి కొట్టం, ఊరే, ఇటువంటి ఎదవ మాటలు. లోకేష్ బాబు గారు ఏం పీకతాడు? ఏందో గడ్డం మేక కూడా ఉంది. ఏం మాట్లాడావు నువ్వు? ఒక మనిషి జన్మ ఇదే, మనిషి జన్మ, మనిషి మానవత్వం ఉంటే నువ్వు మాట్లాడిన మాటలు సహించరానివి. మానవత్వం లేదు నీకు. నేనేమంటాను, అయ్యా వంశీ తల్లి గారు, చెల్లి గారు, ఇంట్లో శిక్షేయండి అతనికి. ఒక మృగం, మీ ఇంట్లో ఉండేది ఒక క్రూర మృగం. శిక్షించండి, మీరు కుటుంబ సభ్యులు శిక్షించండి. మీకు తల్లి, చెల్లి, బిడ్డలు ఉండారు, అన్న తమ్ముళ్ళు ఉండారు. ఇటువంటి మృగాన్ని మీరు ఇంట్లో పెట్టుకొని ఉండారు. స్పేర్ చేసే మనిషి, చేయాల్సిన మనిషి కాదు. ఇది అన్యాయం. ఆఖరా నేనేం చేశాడు తెలుసా? నేను ఒక పెద్ద పుడింగి కదా, ఎవడికి లేదు మీసం, ఎవడు భయపడతాడు అని మాట్లాడాడు కదా. లోకేష్కి ఎవరు భయపడతారు, బాబు గారికి ఎవరు భయపడతారు, ఇంకా చాలా చెత్త లాంగ్వేజ్ వాడాడు. అరే ఫస్ట్ రౌండ్ లో పారిపోయిన వాడివి, ఫస్ట్ రౌండ్ లో ట్రైల్ బిహైండ్ పారిపోయి అమెరికా పోయి అక్కడ వీసా తీసుకొని ఇండియాలో వదిలేయాలని చెప్పన్న పిరికి బందవి నువ్వు. ఇండియాలోనే వదిలేసే ప్రయత్నం చేసిన పిరికి బందవు నువ్వు. మళ్ళీ వచ్చావు. ఏంటంటే ఏదో తెలుగుదేశం ప్రభుత్వం మా మాదిరిగా క్రూరంగా లేదు, అందుకని తిరిగి వస్తాం, ఇక్కడ ఉంటాం, వీసా కోసం ట్రై చేసావు. నువ్వు పారిపోయినావు. నువ్వు ఒక మనిషివే? నీకు ఫ్యాట్ ఎక్కువైంది, కొవ్వు ఎక్కువైంది, కొవ్వు. ఇప్పుడు ఆయన ఎట్లుందంటే టాప్ టు బాటం అట్టే ఉంది. ఆయన చంద్రబాబు చీటర్ కాదా? ఈరోజు సాక్షి పత్రికలో జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్. ఏం కర్మయ్యా, ఎవరే చీటరు? నేను అడుగుతున్నాను. మద్యపాన నిషేధం అని చెప్పి జగన్మోహన్ అక్కయ్యపాలెం, నరసింహనగర్ రైతు బజార్ పైన గణేష్ నగర్ వద్ద సింహాచలం దేవస్థానంకు చెందిన సుమారు 8,000 గజాలు విలువైన 80 కోట్ల విలువ చేసే స్థలము స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈరోజు శ్రీ స్వామివారి దేవస్థానానికి చెందిన సర్వే నెంబర్ 270లో ఉన్న 16 ఎకరాల 2 సెంట్లలో ఉన్న ఖాళీ స్థలాలు ఈరోజు పొజిషన్ తీసుకోవడానికి రావడం జరిగిందండి. ఈ 1983లోని ప్రపోజల్ అనేది గవర్నమెంట్కి పంపించడం జరిగింది, సబ్జెక్ట్ అప్రూవల్ ఆఫ్ గవర్నమెంట్ అని. ఈ ప్రపోజల్ ఆ సొసైటీకి ఇచ్చిన దాని ప్రపోజల్ రిజెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం ఖాళీగా ఉన్న స్థలాలు ఏదైతే 42 ప్లాట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది, అది 7,320 గజాలు ఈరోజు పొజిషన్ తీసుకోవడం జరుగుతుంది. సుమారు ఎంత ఉంటుంది సార్? గజం ₹1,00,000 అని అనుకుంటున్నాం. అలా చూసుకున్నట్టయితే 70 కోట్ల పైన ఉంటుందండి ఈరోజు మనం పొజిషన్ తీసుకోబోయే 42 ప్లాట్లు. సార్ ఎవరైనా ఫిర్యాదుల మీదకి వచ్చారా లేకపోతే ఏంటి? ఇది కోర్టు కేసు నడిచిందండి, కోర్టు డిస్మిస్ చేసింది వాడిని, కాబట్టి మనం పొజిషన్ తీసుకుంటున్నాం. సార్ ఇంకా చాలా ప్రాంతాలు, కొండవాళ్ళ ప్రాంతాల్లో ఆక్రమణలు గురవుతున్నాయి, చాలా డంపింగ్ యార్డ్లుగా మారిపోతున్నాయి దేవస్థానం స్థలం. దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? అంటే నేను వచ్చి 5 months అవుతుందండి. నేను 5 monthsలో ఇది 4వ ఎన్క్రోచ్మెంట్ మనం తీసుకోవడం. గంగసాన అగ్రహారంలో 99 ఎకరాలు తీసుకున్నాం. అలాగే BRTS రోడ్లో 3 ఎకరాల 60 సెంట్లు తీసుకున్నాం. అలాగే ఇంకొక చోట 4,600 స్క్వేర్ యార్డ్స్ తీసుకోవడం జరిగింది. ఈరోజు 7,300. 1 by 1 చేస్తున్నాం. ఎన్క్రోచ్మెంట్స్ ఎవరి దగ్గర ఉన్నా, ఎంత పెద్దవారి దగ్గర ఉన్నా చట్ట ప్రకారం అది రికవరీ చేసుకోవడం జరుగుతుందండి. సార్ గతంలో కూడా ఎప్పుడైనా ఇలా బోర్డులు పెట్టారు సార్? అంటే చాలాసార్లు పెట్టారు, కొంతమంది తొలగించి మళ్ళీ ఆక్రమణ చేస్తున్న పట్టించుకోవట్లేదని ఆరోపణలు కూడా ఉన్నాయి సార్. ఓకే, ఎలా ఉండబోతుంది సార్? నేను చెప్పాను కదండి, నేను వచ్చిన తర్వాత ఇది 4వ చేయడం. ఏదైనా అలాంటివి జరిగినట్టయితే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓన్లీ ఖాళీ స్థలాలు గుర్తించారండి. ప్రజెంట్ అయితే ఖాళీ స్థలాలు కోర్టు ఆర్డర్ ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. స్ట్రక్చర్స్ అన్నది ఫర్దర్గా డైరెక్షన్ వస్తే దాన్ని ఫాలో అవుతాం. సార్ ఫర్దర్గా ఆక్రమణలకు గురి కాకుండా ఇంకా ఎలాంటి పటిష్టమైన చేయడం కొండవాళ్ళు అంటే మాకు సెక్యూరిటీ అన్నది ఏదంటే మనకి జగదాంబ జంక్షన్ క్రిస్టియన్ రెజిమెంటల్ ఓరియల్ గ్రౌండ్ పవిత్రతను కాపాడాలి.
క్రిస్టియన్ మైనార్టీ కౌన్సిల్ ప్రభుత్వానికి డిమాండ్. సమావేశాలు, వ్యాపార వాణిజ్య ప్రకటనల బోర్డులు ఏర్పాటు చేసి క్రిస్టియన్ పవిత్ర స్థలాల హక్కులకు భంగం కలిగిస్తున్న వారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ అధ్యక్షులు డాక్టర్ వి శ్రీధర్ డిమాండ్ చేశారు. గురువారం జగదాంబ జంక్షన్లో ఉన్నటువంటి రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ మోర్స్ జానువా విట్ ప్రాంగణం ఎదుట విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన వివరాలు వెల్లడించారు. జగదాంబ జంక్షన్లో ఉన్నటువంటి రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ మోర్స్ జానువా విటే క్రిస్టియన్ శ్మశాన వాటిక ఫ్రెంచ్ పాలకుల కాలంలో నిర్మించడం జరిగిందని తెలిపారు. మోర్స్ జానువా విటే అనేది లాటిన్ పదబంధాన్ని డెత్ ది గేట్ వే టు లైఫ్ లేదా డెత్ ది డోర్ టు లైఫ్ అని అనువదిస్తుందన్నారు. ఇది తరచుగా అంత్యక్రియల స్మారక చిహ్నంగా ఉపయోగించబడుతుందన్నారు. దీనికి సంబంధించిన కోట్లాది రూపాయలు విలువైన స్థలంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, వీటిని నిరోధించడానికి స్థానిక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ శ్మశాన వాటికను గతంలో కబ్జాదారులు కబ్జా చేయడానికి ప్రయత్నించారని తెలిపారు. నగరంలోని క్రిస్టియన్ ప్రజల అవసరార్థం ఈ బరియల్ గ్రౌండ్ను వాడుకలోకి తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో క్రిస్టియన్ మైనారిటీ నాయకులు డాక్టర్ శామ్ ఆనంద్ రావు మోసెస్ గారియా, రెవరెండ్ హనీ జాన్సన్, విజయ్ దాస్, ఎన్ జాన్ ప్రకాష్, జిఎస్ ప్రశాంత్ కుమార్, ఎం ప్రేమ్ కుమార్, బ్రదర్ సిహెచ్ కుమార్ ప్రకాష్, ఎస్ శాంటో తదితరులు పాల్గొన్నారు. క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ ద్వారా నేను చైర్మన్ కింద ఉన్నాను. నేను ఇక్కడ ముఖ్యంగా మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే కనుక ఈ రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ క్లీన్ చేయడానికి, శుభ్రపరచడానికి, చాలా నీట్గా ఉంచడానికి రాబోయే ఈస్టర్లో అది మాకు ముఖ్యమైన ఇది కాబట్టి ఫెస్టివల్ లాగా ఉంటుంది కాబట్టి అది క్లీన్ చేసి శుభ్రపరచాలని చెప్పి ఉద్దేశంతో మేము ఇక్కడ నీట్గా ఉంచాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చాం. దానికోసం మేము చేస్తున్నాం, కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. తదుపరి మా జాయింట్ సెక్రటరీ గారు విశాఖ నగర పరదేశీ పాలెంలోని నారాయణ కళాశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిరసనకారులు కళాశాలలోకి వెళ్లడానికి పాల్పడటంతో అడ్డుకున్న పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం. నిరసనకారులను ఈడ్చుకొని జీపు ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు మృతునికి సంబంధించిన సమాచారం కళాశాల యాజమాన్యం ఇవ్వడం లేదని మృతుని బంధువులు ఆందోళన. ఒరిస్సా బర్గడ్ డిస్టిక్ రాత్రి 11:30కి అబ్బాయి మామూలుగా ఇలాగా బిల్డింగ్ మీద దూకేయని చెప్పారు. కే చంద్రవంశీ అండి, మా వదిన గారు అబ్బాయి అండి. రాత్రి నైట్ 11:30 ఆ టైంకి అసలు ఏం చెప్పలేదండి. ఇప్పుడు వరకు ఇప్పుడే మేము అరగంట అవుతుందని వచ్చింది. అక్కడి నుంచి వస్తాక మాకు 12 గంటలు 13 గంటలు పట్టేద్దండి. ఏం మాట్లాడుతుంది అసలు లేదండి. ఇంకా హాస్పిటల్లో ఉన్నాడండి, మర్సిలో ఉన్నాడు. న్యాయం చేయాలి. వాళ్ళ డాడీ లేదండి, వాళ్ళ తాతగారు లేదు, ఎవరు లేదండి. వాళ్ళ మమ్మీకి ఒకడండి, ఇంకో సిస్టర్ ఉందండి. వాళ్ళిద్దరిని ఎలాగోలా మొత్తం మీద వాళ్ళ మమ్మీ బట్టలు మిషన్ కుట్టుకుని ఏదో సంపాదించి మొత్తం మీద చదివిస్తాగా పంపితే నాన్న వాళ్ళు ఇలా చేశారు. ఇప్పుడు మటుకు ఏం చెప్పలేదండి. ఏమంటున్నాను ప్రిన్సిపల్ సార్ సైలెంట్ గా ఉన్నారండి. అయితే జోన్ ప్రధాన కార్యదర్శి CI2 రాజ్ కుమార్ నా పేరు. టీటీడీ టెండర్లలో ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ నలుగురిని సిట్ అరెస్ట్ చేసిన ఘటనను శ్రీవారి లడ్డూకి వాడే నెయ్యిలో కల్తీ ఆరోపణలకు ముడిపెట్టడం ఒక్క చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. సుప్రీంకోర్టు జోక్యంతో ఇవాళ సిట్ వేశారు. ఆ సిట్కి సంబంధించిన సభ్యులందరూ కూడా మరి దీని మీద విచారణ జరుపుతూ ఉన్నారు. ఇంతవరకు శ్రీవారి ప్రసాదంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనేందుకు చిన్న ఆధారం కూడా ఇప్పటివరకు సిట్టు చూపించలేకపోయింది. చంద్రబాబు నాయుడు చేసిన ఏ ఆరోపణ కూడా నిరూపణ అయినట్టు కానీ నిర్ధారణ అయినట్టు కానీ ఎక్కడ వాళ్ళ సిట్లో రిపోర్ట్లో చెప్పట్లేదు. అయినా సరే వీళ్ళ తప్పుడు ప్రచారం మాత్రం మానలేదు.
చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఎల్లో మీడియా కానీ వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని ఇలాగా ఇంకా కొనసాగించే కార్యక్రమంలో ఉన్నారు. సిబిఐ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్లో ఏమని వాళ్ళు తెలియజేశారంటే, ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్లో నెయ్యి కానీ ఇతర వస్తువులు కానీ ఆ టెండర్ షెడ్యూల్లో టెండర్ రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. వాళ్ళ సబ్మిట్ చేసిన రిపోర్ట్లో ఎక్కడ దీంట్లో కల్తీ జరిగిందని ఎక్కడ చెప్పలా. ఈ కాంట్రాక్ట్కి సంబంధించిన కాంట్రాక్టర్స్ ఆ టెండర్ రెగ్యులేషన్లో కొంత ఉల్లంఘించారని మాత్రం చెప్పారు తప్ప, అంటే ప్రాసెస్లో దాంట్లో ఏదైతే కండిషన్స్ ఉంటాయో ఆ కండిషన్స్నే తప్పారు తప్ప సప్లై చేసిన నెయ్యిలో కల్తీ జరిగింది అని మాత్రం మిషన్ 007 ట్రైలర్ విడుదల. మిషన్ 007 చిత్రం ట్రైలర్ ఆడియో విడుదల జరిగింది. మిషన్ 007 ట్రైలర్ విడుదల. మిషన్ 007 చిత్రం ట్రైలర్ ఆడియో విడుదల జరిగింది. మిషన్ 007 ట్రైలర్ విడుదల. మిషన్ 007 చిత్రం ట్రైలర్ ఆడియో విడుదల జరిగింది. నగరంలోని పౌర గ్రంథాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ జియానీ శ్రీధర్ ట్రైలర్ను విడుదల చేశారు. మహంకాళి పిక్చర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా పేరు మిషన్ 007. రైటర్ అండ్ డైరెక్టర్ జె. మోహన్ కాంత్, హీరో భరత్ చౌదరి, హీరోయిన్ ప్రియాంక, నంది ప్రొడ్యూసర్ మహంకాళి నాగమహేష్. సినిమా నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ, పాకిస్తాన్ టెర్రరిస్టుల మధ్య జరిగేది యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ. భోపాల్ మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు వారి సహాయంతో తీయబడుతున్న సినిమా దేశ రక్షణ, సైన్యం ఎదుర్కొంటున్న సవాళ్లు కథాంశంతో చిత్రం రూపొందించినట్లు డైరెక్టర్ మోహన్ కాంత్ తెలిపారు. అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది అన్నారు. కార్యక్రమంలో భరత్ చౌదరి, హీరోయిన్ ప్రియాంక, నిర్మాత మహాకాళి నాగమహేష్, డైరెక్టర్ ఫోటోగ్రఫీ కిరణ్ దాసరి, ఖాన్ ఏడీసీపీ, సినీ నిర్మాత. సరే, మీరు కూడా ట్రైలర్ చూసారు, ప్లస్ సాంగ్స్ కూడా చూసారు. ఆ మాత్రం రావడం అనేది చిన్న బడ్జెట్ అంటారు, కానీ చిన్న బడ్జెట్ అనేది కూడా మేము ఒక సోల్జర్ గురించి చూపించడానికి చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ అని చూడట్లేదు. కానీ ఇలా తీయడం కూడా చాలా గ్రేట్. మోహన్ కాంత్ గారు చాలా మంచి తీశారు ఈ బడ్జెట్ సినిమాస్లో. కొన్ని బడ్జెట్ అయ్యింది కానీ ఎక్స్పోజ్ అయింది. అయితే చెప్పిన దానికంటే దాదాపు 50% ఎక్కువైంది. సో ఫస్ట్ షెడ్యూల్ వేసుకునే దానికంటే 50% ఎక్కువైంది. మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ వెనకాల వేస్తే ఎందుకు అని చెప్పేసి టోటల్గా కంప్లీట్ చేసి పెట్టేశాను. యాక్చువల్గా మేము ఏమనుకుంటున్నామంటే మధ్యప్రదేశ్ గవర్నమెంట్కి సబ్సిడీ, యాక్చువల్గా వి ట్రై ఫర్ ఏ సబ్సిడీ, దాన్ని బేస్ పెట్టుకొని మేము సబ్సిడీ గురించి మేము ముందుకెళ్ళి, ఇంకా అక్కడ గవర్నమెంట్ రూల్ ఏంటంటే హీరోయిన్ కంపల్సరీ భోపాల్ వాళ్ళు ఉండాలి అది అని చెప్పేసి అన్నారు. ప్లస్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కూడా చాలా మంచిగా మాకు సపోర్ట్ చేసింది. ప్లస్ ఏ పర్మిషన్ అయినా కూడా విసికిస్తారు మామూలుగా ఎవరైనా. రాష్ట్రంలో ఆడపిల్లల కన్నీళ్లు ఈ ప్రభుత్వానికి కనబడటం లేదా అని లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. చంద్రబాబు చేసేది రాజకీయం కాదని బ్రోకరిజం అంటూ ఆమె మండిపడ్డారు. మీ అదృష్టం కొద్దీ మీకు అధికారం చేతిలోకి వచ్చింది. అధికారం వచ్చిన వాళ్ళు మరింత జాగ్రత్తగా ప్రజల్ని ఎంత మంచిగా చూసుకోవాలండి. ఆ బాధ్యత మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ఒక పిల్లవాడి చేతికి ఒప్పజెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఈ రాష్ట్రాన్ని నడిపించు అంటే ఏమీ తెలియనటువంటి వాడు ఇష్టం వచ్చినట్టుగా పిచ్చోడి చేతిలో రాయిలాగా ఎట్లా పడితే అట్లా ఆర్డర్లు ఇస్తూ ఈ విధంగా ఇంత దారుణంగా అమానుషంగా ప్రత్యర్థుల మీద, అంటే ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మీద, వాళ్ళ ఇళ్ల మీద వాళ్ళ దాడులు ఏంటండి. అదేవిధంగా ఎంతమందిని పబ్లిక్ గా హత్య చేసినా కూడా వాళ్ళ మీద కేసులు లేవు. ఆత్మహత్యలకు ఎంతమందిని పురికొల్పారు. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే ఇది ఒక పరిపాలనేనా? ప్రజాస్వామ్య వ్యవస్థలో బాబు గారు నేను చాలా సూటిగా అడుగుతున్నాను చంద్రబాబుని. ఏమండి బాబు గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎన్టీఆర్ గారు అల్లుడుగానే కదా వచ్చారు.
ఎన్టీఆర్ గారు ఇప్పటికి కూడా సువర్ణాక్షరాలతో నిలబెట్టుకోదగినటువంటి ఒక మంచి పరిపాలన అందించారనే కదా ఇప్పటికీ ఆయన కోట్లాది మంది అభిమానులు నీరాజనాలు వెలుగుతున్నారు. మరి మీరు పోతే మిమ్మల్ని ఎవరన్నా అనుకునే వాళ్ళు ఉన్నారండి? మీ కనీసం మీ పీడ పోయింది అనుకునే వాళ్లే తప్ప ఎవరో ఇక కొద్ది మంది మాత్రం మీ వల్ల లబ్ధి పొందినో మీ బినామీలు వాళ్ళు బాధపడతారేమో గాని మరి ఎవరు కూడా మీ గురించి బాధపడే ప్రశ్న లేదండి. నేను ఒక్కటే అడుగుతున్నాను, మీకు 75 ఏళ్ళు దాటిపోయి 76 ఏళ్ళు వచ్చాయి. మరి అదేవిధంగా మీ ఆరోగ్యం కూడా ఏం బాగాలేదు. ఇది మీకు లాస్ట్ అధికారం అండి. ఈ చివరి అధికారంలో చివరిలో ఉన్నారు.